బంగారు తల్లులు మంచి తల్లులు నేను పదే పదే చెబుతూ ఉంటాను. అసలు ఆ వర్గం వేరిక, వాళ్ళని ఇందులోకి లాగలేము. ఈ సిగరెట్లు తాగుతున్న ఆడపిల్లల నోట్లో నుంచి వచ్చే ఆ దుర్వాసన, ఆ పొగ నుంచి వచ్చే ఆ కడుపులో నుంచి వచ్చే ఆ సిగరెట్ల దుర్వాసన, దరిద్రపు వాసన, మరి ఈ తల్లిదండ్రులు కనిపెట్టలేనంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నారా? చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ పర్సనాలిటీస్ చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. అలాంటి పిల్లలు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఒళ్ళంతా కనిపించుకుంటూ సిగరెట్ని అలవాటు చేసుకుంటూ వాళ్ళు ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే మరి ఆ తల్లిదండ్రులకి పట్టనంత బిజీగా తల్లిదండ్రులు ఉంటున్నారా? పట్టనంత బిజీగా వాళ్ళు కూడా ఇదే పబ్బుల చుట్టూ తిరుగుతున్నారా? అసలు తల్లిదండ్రులకి తెలిసి తిరుగుతున్నారా, వీళ్ళు తెలియక తిరుగుతున్నారా? ఇలాంటి లెక్కలు తేలాలా వద్దా? ఇది నెంబర్ 2. దీంతో పాటు ఇంకొక విషయం కూడా, ఇక్కడ ఇదే డ్రగ్ సేవించేసి మద్యం సేవించి కార్లు ర్యాష్గా నడుపుకుంటూ వస్తారు అమ్మాయిలు. ఇదే అమ్మాయిలు పోలీసులు ఆపారనుకోండి, పోలీసులు కొట్టడానికే వెళ్తారు మీదకి. మద్యంలో మత్తులో అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియదు. పోలీసు ఆపకూడదు వాళ్ళని. ఆపితే మగవాళ్ళైనా సరే కనీసం బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉంటున్నారు, కానీ అమ్మాయిలు రెడీగా ఉండరు. మళ్ళీ తాగిన తర్వాత, మత్తెక్కిన తర్వాత మమ్మల్ని ఏంటి మీరు అడిగేది అన్నట్లుగా ఏకంగా ట్రాఫిక్ పోలీసుల మీదకే దాడులు చేసేలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు ఇదే అమ్మాయిలు.